హాయ్ అండి. అందరికి నమస్కారం. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఎల్‌విడిటి. ఎల్‌విడిటి గురించి మనం ఈరోజు దాని ప్రిన్సిపల్, వర్కింగ్ కన్‌స్ట్రక్షను అది ఎలా పనిచేస్తది అన్ని గురించి మొత్తం డీటెయిల్‌గా తెలుసుకుందాం ఈరోజు మన వీడియోలో. ఫస్టు మనం ట్రాన్స్‌ఫార్మర్ గురించి తెలుసుకోవాలి. ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ని బట్టే మనకి ట్రాన్స్‌ఫార్మర్‌లో మనకెలా ఉంటుందంటే ట్రాన్స్‌ఫార్మర్‌లో ప్రైమరీ, సెకండరీ అని 2 ఉంటాయి. ప్రైమరీ వచ్చేసి మనకు 230 వోల్ట్స్ ఏసీ ఇస్తాం. సెకండరీలో వచ్చేసేప్పటికి మన రేంజ్‌ని బట్టి 12 వోల్ట్స్ గాని, 6 వోల్ట్స్ గాని, 24 వోల్ట్స్‌ని గాని మనం ఎంచుకుంటాం దాన్ని. ఎలా అంటే మనకి అక్కడ మధ్యలో కోర్ అనే ఒక పదం ఉంది చూసారా? ఆ కోర్‌ని బట్టే ఈ మనకి వోల్టేజ్ డ్రాప్ అనేది అక్కడ జరుగుతుంది. ఆ కోర్ అనేది లేకపోతే మనకి వోల్టేజ్ అనేది డ్రాప్ అవ్వదు. అందుకే మనం ఈ ట్రాన్స్‌ఫార్మర్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఆ ట్రాన్స్‌ఫార్మర్ తర్వాత మనకి ఈ ఎల్‌విడిటి అనేది మనకి ఎలా పనిచేస్తది ఏంటనేది ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం. మనకి డ్రాయింగ్‌లో చూపించినట్టుగా ఇప్పుడు మనకి టర్న్స్ ఇప్పుడు 2000 టర్న్స్ ప్రైమరీలో ఉంటే 1000 టర్న్స్ వచ్చేసి సెకండరీలో ఉంటాయి. ఈ ప్రైమరీలో ఎక్కువ టర్న్స్ ఉండడానికి సెకండరీలో తక్కువ టర్న్స్ ఉండడానికి ఈ ఏంటంటే కోర్ అనేది మనకి మధ్యలో ఈ కోర్‌కి మనం వైండింగ్ ఎప్పుడైతే పెట్టామో ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడి నుంచి అక్కడికి విన్యాసం జరుగుతది. ఆ విన్యాసం జరిగినప్పుడే మనకి ఈ ఎనర్జీ అనేది డ్రాప్ అవుతా వస్తది. అందుకని చెప్పేసి మనకు మధ్యలో కోర్ ఉండి, కోర్‌లోంచి ఎలక్ట్రాన్స్ విన్యాసం జరిగినప్పుడే మనకి వోల్టేజ్ అప్, డౌను మనకి ఎంత అయితే కావాలో అంత వోల్టేజ్ వస్తా ఉంటదన్నమాట. దాని గురించి. ఇప్పుడు మనం పూర్తిగా ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మర్ గురించి తెలుసుకున్నాం గదా! మనం ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఇప్పుడు మనం ఎల్‌విడిటికెళ్దాం. ఎల్‌విడిటి కూడా సేమ్ మనకి ఈ ఏదైతే ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్ ఉందో, ఆ కాయిల్‌ని బట్టే మనకి ఇది 2 విధాలుగా తీసుకుంటాడు ఆడు కోర్‌ని. ఎలా అంటే ఎస్1, ఎస్2 అని ప్రైమరీ, సెకండరీలో వచ్చేటప్పటికి ఎస్1, ఎస్2. ఎస్1, ఎస్2 అనేది 2 అవుట్‌పుట్‌ల కింద ఇచ్చుకోవచ్చు. లేదంటే మనకి ఒక అవుట్‌పుట్ కింద ఉంటది. అంటే 2 టైప్స్ ఉంటాయి మనకి. 6 వైర్‌లో వచ్చేదుంటది. తర్వాత 3 వైర్ వచ్చిందుంటది. 3 వైర్‌లో ఏముంటదంటే మనకి కామను, ప్రైమరీ, సెకండరీ. ఏ తర్వాత మనకి 6 వైర్‌లో వచ్చేసి 2 కామన్‌లు, 2 ప్రైమరీలు, సెకండరీలు ఉంటాయి 2. అలా ఉంటదన్నమాట. ఇది ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తదని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే అది ప్రిన్సిపల్ వచ్చేసి బేస్ ఆన్ మ్యూచువల్ ఇండక్షన్. ఈ బేస్ ఆన్ మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి కండక్టర్ నుంచి కరెంటు ఎళ్తా ఉంటది. ఎళ్ళినప్పుడు అదేమవుతదంటే అయస్కాంత శక్తి కింద ఉత్పత్తి చేస్తుంది. అయస్కాంతం శక్తి అంటే ఇప్పుడు మ్యాగ్నెటిజం. ఆ మ్యాగ్నెటిజం కింద మారినప్పుడు అప్పుడు మనకి ఈ ఆహ్, ఈ ఏదైతే అయస్కాంత శక్తిలో వేరొక మెటలు, ఆ మెటల్ ఏదంటే కోరు. మనం ఏంటంటే, ఆ కోర్‌ని మనం మధ్యలో ఎప్పుడైతే ట్రావెల్ అయిందో, ఆ ట్రావెల్‌నే మనం ఇప్పుడు ఇంగ్లీష్‌లో ఏం చెప్తారంటే, దాన్ని ప్రిన్సిపల్ కింద చెప్తారు. దాన్ని బేస్డ్ ఆన్ మ్యూచువల్ ఇండక్షన్ అంటారు దాన్ని. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఫంక్షను. ఫంక్షన్ ఏంటంటే, ఇది చాలా ఇంటర్వ్యూ‌ల్లో అడుగుతా ఉంటారు మిమ్మల్ని. ప్రిన్సిపల్ ఒకటి, ఫంక్షన్ ఒకటి. ఫంక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంటు. అదెలా అంటే, ఇప్పుడు ఫంక్షన్ గురించి తెలుసుకుందాం మనం. మెకానికల్ మోషన్ వేరియబుల్ ఎలక్ట్రికల్ సిగ్నల్. అంటే మనకి తెలుగులో ఏం చెప్తారంటే దాన్ని మెకానికల్ మెకానికల్ మెషిన్ కదిలినప్పుడు అది ఎలక్ట్రికల్ సిగ్నల్‌గా మారేదాన్నే దీన్ని ఇంగ్లీష్‌లో మనకి మెకానికల్ మోషన్ వేరియబుల్ ఎలక్ట్రికల్ సిగ్నల్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంటర్వ్యూలో క్వెషన్ అడిగే మెయిన్ ఇంపార్టెంట్ క్వెషన్ అది. ఓకేనండి. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు మనం నల్ పాయింట్. నల్ పాయింట్ అంటే ఏంటంటే, మనం ఎల్‌విడిటి ఫిక్స్ చేసే కోరైతే ఏదైతే ఉందో అది రాడ్. ఆ రాడ్‌ని దానికి మనకి 2 పాయింట్లుంటాయి. ఆ పొజిషను 2 గీతలు బ్లాక్ గీతలు గాని, వైట్ గీతలు గాని కనబడతాయి మనకి. ఆ కనబడే రాడ్ మీద ఉన్న గీతలను బట్టి అది మనం ఇక్కడ మనకి ఎండ్ పాయింట్‌లో ఆ ఎండ్ మనకి ఏదైతే ఎలివేటివ్ ఎండ్ పాయింట్ ఉందో అది మనకి ఈ రాడ్ ఎండ్ పాయింట్ థ్రెడ్డింగ్ నుంచి పైకున్న పాయింట్ అది నల్ పాయింట్ అంటారు. ఆ నల్ పాయింట్ లోపలికి ఉండాలి. ఆ నల్ పాయింట్ లోపలికి ఉంటేనే మనం కరెక్ట్‌గా ఫిక్స్ అయినట్టు. అది 0 వస్తది. ఎప్పుడైతే అక్కడి నుంచి మనకి 60 అనేది ట్రావెల్ అవుతదో, ఆ ట్రావెల్ అయిన లెంతే మనకి వేరియబుల్ వోల్టేజ్ వేరీ అయ్యి మనకి అవుట్‌పుట్ ఇస్తది. ఇప్పుడు మీకో డ్రాయింగ్ చూపిస్తాను. ఈ డ్రాయింగ్ ఏంటంటే మనకి కోర్ పొజిషన్. కోర్ పొజిషను మనకి నల్ పాయింట్ తర్వాత ఈ 0 వోల్ట్స్. అంటే ఈ నల్ పొజిషన్ అనేదేంటంటే ఇప్పుడు మనకి కోర్ ఏదైతే లెంత్ ఉందో ఆ లెంత్ మెజర్‌మెంటే మనకి ఇది మొత్తం
జీరో పొజిషన్. ఏ 60 అనేది ట్రావెల్ అయ్యే దాన్ని బట్టే మనకు వోల్టేజ్ వేరియేషన్ అనేది జరుగుతది. అది మనకి అవుట్‌పుట్‌గా మారతది. అదన్నమాట. మీకు పూర్తిగా అర్థమై ఉంటది. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా డిఫరెన్షియల్ ఎక్స్‌పాన్షన్ గురించి చెప్తాను. ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోతుందని జెప్పేసి ఈ వీడియో ఇప్పటితో ఎండ్ జేస్తున్నాను. ఈ వీడియో అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి.